చూద్దాం. పోనీ ఒక మాటలో ఆత్మీయ జీవితం అంటే ఏంది? ఆత్మీయ జీవితం అంటే ఏంది అమ్మా? ఆ వాక్యానుసారంగా జీవించడం. మనకి ఎవరైనా కనపడతారా వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు? పోనీలే, ఇప్పుడు దాయిదును చూద్దాం. దాయిదు మరి వాక్యానుసారంగా జీవించాడా లేదా? జీవించాడు. మరలా పునరుద్ధరించుకున్నాడు. తను చేసినటువంటి పాపాన్ని ఎప్పుడైతే దేవుని ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాడో తనలో మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన పునరుద్ధరించుకున్నాడు. కాబట్టి మరలా పోయినది సంపాదించుకున్నాడు. మనం కూడా ఏంటి, సరే తప్పిపోతాం, మనుషులం కాబట్టి తప్పిపోతాం. తప్పిపోయిన తర్వాత మనము దేవుని దగ్గర మరలా దాన్ని సంపాదించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? క్రమంగా మందిరానికి రావాలి, దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేసుకోవాలి, నీ కుటుంబ సమస్యలు చెప్పాలి, నీ సమస్య చెప్పాలి, నీ యొక్క నడవడిక మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఇలా ఉండటం ద్వారా ఖచ్చితంగా ఆత్మీయ జీవితం అనేది మనకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే రూబేను చెడిపోవటానికి కారణము తల్లే. తల్లి ఎందుకు కారణమైందయ్యా అంటే చెప్పాను కదా, ఈమె ఎప్పుడు రాహేలు మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే రాహేలు మీద ఎందుకు ఏడుస్తూ ఉందయ్యా అంటే, అయ్యా మీ నాన్న ఒక పూటే మన ఇంటి దగ్గర ఉంటాడయ్యా, వారమంతా పోయి రాహేలు కాడే ఉండొస్తాడు. ఏదో వారానికో 10 రోజులకో ఎప్పుడో ఒకసారి వస్తాడు. వస్తే ఏమన్నా కాయలు కూరలు ఏమన్నా తీసుకొస్తాడా? అయ్యి తీసుకురాడు. ఇంట్లోకి ఏమన్నా బియ్యం ఏమన్నా తెస్తాడా? అయ్యి తేడు. పోయేటప్పుడు ఎట్టబోతాడు? బాగా తలాబైకి స్నానం చేసి బాగా స్నానం చేసి అయ్యా పంచ ఒకటి కట్టుకొని టిప్పుటాపుగా కొత్త పెళ్లి కొడుకు పోయినట్టు పోతున్నాడయ్యా. మీ నాన్న చూడరా, ముసలోడు అయ్యారా, ముసలోడి శాస్త్రాలు ఏమన్నా ఉన్నాయంటారా ఆయన దగ్గర? చూడరా, ఆ నడక చూడు, ఆ నెత్తి చూడరా ఎట్ట దూకొని పోతుండో. రే మెన్నని ఎంత బాగా చూసుకో, మీ తమ్ముడిని ఎంత బాగా చూసుకుంటారో తెలుసారా? అంత బాగా చూసుకుంటున్నారా? నీకేముందిరా, నీకేం చేశారా? నీకు కానీ నీ తమ్ముడికి కానీ ఏమన్నా ఇచ్చిండా? ఏమి ఇయ్యలే. చూడరా, రాయలకు పుట్టినటువంటి బిడ్డలకి ఎంత బాగా ఇస్తున్నాడో, ఆస్తి ఇచ్చాడ్రా, అంత బాగుంది అని చెప్పి ఈ విధంగా తల్లి ఏం చేసిందట, ఇక బాగా నూరిపోసేసరికి కోపం వచ్చింది. ఇంకా వాళ్ళ నాన్న మీద కోపం వచ్చి ఇట్లా సంగతి అని చెప్పి పోయాడు. ఉపపత్ని అంటే యాకోబు ఉపపత్ని అయినటువంటి బిల్హా దగ్గరికి పోయి ఏం చేశాడంట, అక్కడ పాపం చేసి వచ్చాడు. ఆ పాపం ఎవరైనా తండ్రి యొక్క మరి ఉపపత్నిని అలా చేయటం ద్వారా తండ్రికి ఏమనిపించుద్ది? అది అవమానమే కదా. అంటే చాలా మందికి నో సెంటిమెంట్ ఉండదు. అంటే వాయువర్త అనేది ఉండదు కదా, అవునా కదా? చాలా మందికి అది ఉండదు. పాపం చేయటానికి ఎవరైతే ఏమిలే అని చాలా మంది అనుకుంటారు. అలా ఉండటం ద్వారా ఆత్మీయ జీవితం అనేది మనకు వెనక్కి పోద్ది తప్ప ముందుకు రాదు. ఈ తల్లి చేసినటువంటి పొరపాటు వలన తన కుమారుడిని ఏం చేసిందంట, లోకానికి దాసుని చేసి పెట్టింది. రావటానికి మాత్రం వచ్చింది కానీ ఏంటిది? ఆశీర్వాదం వచ్చింది కానీ, సంతతి ఆశీర్వదించబడింది కానీ చరిత్రలో తనకి చేసినటువంటి మంచి పని గురించి మనం ఎక్కడ కూడా మనము చెప్పుకోలేకపోతున్నాం. అందుకని చాలా మంది అంటారు రూబేను పేరు పెట్టుకుంటాం, ఎందుకంటే అది బైబిల్లో ఉంది కాబట్టి పెట్టుకుంటాం. కానీ రూబేను చేసిన మంచి పని ఏమన్నా ఉందా అంటే చాలా మంది సేవకులు కూడా ఏం చెబుతారు అంటే, ఏదో ఆయన గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఒకవేళ యథార్థవంతులైతేనేమో ఉన్నది ఉన్నట్టుగా బదులు కొడతారు. మనకి ఎందుకు లేబ్బా అనుకుంటే మాత్రం ఆయన గురించి 4 మాటలు మంచి చెప్పి వదిలేస్తారు కదా. అటువంటి జీవితాలు మనకు ఉండకూడదు. కానీ యాకోబు యొక్క జీవితం ఎలా ఉన్నదో మనకు తెలుసు. అందుకని బిడ్డల మీద ఆశ పెట్టుకున్నాడు. కానీ ఈ పెద్ద కుమారుడు మాత్రము ఆశలను ఏం చేశాడంట, అడే ఆశలు చేశారు. కాబట్టి మీరందరూ యవ్వనస్తులు, మీరందరూ చదువుకునే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు, మీరు ఎలా ఉండాలంటే మీ తల్లిదండ్రుల యొక్క ఆశలను మీరు ఏం చేయాలా? నెరవేర్చాలి. క్రమంగా చదువుకోవాలి, వారం మందిరానికి రావాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి, శ్రద్ధగా చదువుకోవాలి. ఖాళీ టైంలో ఖచ్చితంగా ఏం పట్టుకోవాలి? బైబిల్ పట్టుకోవాలి. మీకు ఏదైనా సందేహం ఉన్నప్పుడు మంచి సేవకులు, దైవజనుడు
ఆయన దగ్గరికి వచ్చినా సరే మనకి ఏది అర్థం కాకపోయినా మనకు చక్కగా వివరించి ప్రతిదీ కూడా చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తాడు. ఆయన కోప్పడేవాడు కాదు. మా జర్నీ దాదాపు ఒక 22 సంవత్సరాల నుంచి మా జర్నీ సాగుతూనే ఉంది. ఎందరో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ మేము మాత్రం స్టాండర్డ్గా నిలబడ్డాం. ఎన్ని బాధలు రాని, కష్టాలు రాని, అవమానాలు రాని, ఆటంకాలు రాని కాక మేము మాత్రం నిలబడ్డాం. కారణం ఏంటి అంటే మేము ఇద్దరము వాక్యంలో కొద్దిగా ఉంటాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనము బాగుంటాము, అందరం సంతోషంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి. అందును బట్టి ఆయన చెప్పాడు ఇక్కడ, సమస్తమును దేవునికి అన్నీ సాధ్యమే, కానీ ఆ సాధ్యమును మనం ఏం చేయాలంటే మనం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలంటే కేవలము రాహేలు యొక్క మనసు చాలా మంచి మనసు. కానీ రాహేలు సహోదరి ఎవరు? ఇప్పుడు రూబేన్ తల్లి ఎవరు? బాగా చదివానట్టుంది ఇప్పుడు. రైట్, చాలా సంతోషం కదా. లేయాకున్న వ్యాధి ఏంది? మనుషులు మన నాకు అసలు ఏదో ఒక వ్యాధి ఉండదక్క, ఏదో ఒక బలహీనత ఉండదా? మరి ఏమకేముంది? హల్లెలూయా. ఏమో కళ్ళ జబ్బు అంట. కళ్ళ జబ్బు ఎవరికి ఉంటుందమ్మా ఎక్కువగా? అవ్వకుంది కదా, మర్చిపోయా. ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆమె కన్నుతో చూసింది. ఏం చూసింది? కళ్ళతో పండు చూసింది కదా. పండు చూసి ఏం చేసింది అంటే అది మనకి ఎట్ట కనపడుద్ది? కళ్ళకి అందంగా కనపడుద్ది, రమ్యంగా కనపడింది, ఎంత శ్రేష్టంగా సుందరంగా కనపడింది. ఒక మనిషి కూడా అంతే. ఎవరైనా సరే ఎట్లా కనపడితే ఆ మనిషి అందంగా కనపడ్డారు అంటే ఆ మనిషిలో ఏదో ఒక లోపము ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అవలంతకు ముందు లోపం రాలేదు, కానీ లోపమును తీసుకొచ్చే ప్రయత్నము ఎవరు చేశారు? అపవాది చేసింది. కాబట్టి మన జీవితంలో మనం అందరం ఆత్మీయ పునరుద్ధరించుకోవాలి. మన పాపములు ఏదన్నా ఉంటే దేవుని దగ్గరికి వచ్చినాక వాటి ఎన్నింటి విడిసేయాలి. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన అంటున్నాడు, బిడ్డలు పుడితే తల్లిదండ్రులకు శక్తి, బలము, ఔన్నత్యము, ఆశలన్నీ వాళ్ళ మీదనే ఉంటాయి. ఆడపిల్లలైనా కానీ మగపిల్లలైనా కానీ, అవునా కాదా? కాబట్టి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? మీరే తీసుకోవాలి. మనం అందరము కూడా అంత సంతోషంగా ఉండాలని ఈ సంబంధాన్ని తెలియజేస్తూ దేవుడిచ్చిన మాటలను దీవించినగాక. ప్రార్థన చేసుకొని దైవజనులకు మనము వాక్యాన్ని సమయాన్ని ఇచ్చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. దయగలిగిన మా యేసయ్య, నీకు స్తోత్రాలు నాయన. అవును ప్రభా, చంచలమైనటువంటి మనస్సును మా యొక్క హృదయంలో ఉండకుండా, దువనా తండ్రి, నిష్కలంకమైనటువంటి మనస్సును మా యొక్క హృదయాలకు తండ్రి నీ నామములనైనా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘంలో నీ సేవ చేస్తున్నటువంటి నా ప్రభు, నీ దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. తనకున్న ప్రతి బలహీనతలు నా ప్రభు, శరీర సంబంధమైన బలహీనతలను నీ నామను కొట్టువేయండి. నీ దాసుని బలమున, శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. స్థానిక సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ సంఘం చుట్టూ నీ యొక్క దేవదూతలను కాపుదలుగా మీరు భద్రపరచండి నాయన. నీ కొందరముడు చేరొచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నా శక్తి, నా బలము, నా కోట, నా కొండ సమస్తము నా కుమారుడి, కానీ నా కుమారుని యొక్క ప్రవర్తన ద్వారా వాని యొక్క మనసు చెడిపోయినదని నా ప్రభు యాకోబు ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు. ఇదిగో నా ప్రభు, అట్టి వేదన ఏ తల్లిదండ్రికి లేకుండా బిడ్డలందరూ సంతోషంగా ఉండటకు సహాయం చేయండి దేవా. నీకు వందనములు. మహోన్నత మహాగరుడానికి స్తుతి స్తోత్రాలు చేశారు. హృదయ శుద్ధి గల వారు ధనిలోని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభు. అయ్యా, మా హృదయాలలో నా ప్రభు నీ యొక్క వాక్యమును నా ప్రభు ఫలింపజేసుకునే కృపని ఇవ్వమని ప్రార్థన చేస్తూ, అయ్యా జరగబోసిన కార్యక్రమం అంతట్లో కూడా నీ యొక్క దేవదూతల సహాయముతో అయ్యా నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా జరిగించుకొని మీరు మహిమ పొందుకోమని యేసయ్యా ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేసి వచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా.